సో, మనం ప్రస్తుతము మెట్రో యుగంలో ఉన్నాం. అంటే ఒక అధునాతన యుగంలో ఉన్నాం మనం. అన్ని టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందాం. పెళ్ళిళ్ళ విషయంలో గూడా పెళ్లి జరగక ముందే ఫోటో షూట్స్ జరుగుతూ ఉన్నాయి. రకరకాల తంతులన్నీ గూడా ముందే జరిగిపోయి తర్వాత పెళ్లి జరుగుతుంది. సో, అంత అప్‌డేట్ అయిపోయాం మనం. అలాంటి అభివృద్ధి చెందిన ఈ టైంలో గూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. సో, మీకు తెలుసు బాల్య వివాహాలంటే వాళ్ళకసలు అవగాహన ఉండదు. వయస్సు చాలా తక్కువుంటుంది. బాడీ గూడా అంత పరిణతి చెందదు. అయినా గూడా ఇంకా బాల్య వివాహాలు చేస్తూ ఉన్నారు. సో, బాల్య వివాహము చట్టరీత్యా నేరం అని తెలిసి గూడా తల్లిదండ్రులు దొంగతనంగా పెళ్లి చేసేస్తూ ఉన్నారు. అది చట్టరీత్యా నేరం గాబట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది గాబట్టి, చిన్న పిల్లల్ని అనవసరంగా బలి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది. అసలు వాళ్ళ పిల్లల్ని కనే వయసు గాదు, సంసారాలు చేసే వయసు కాదు, అసలు కుటుంబం అంటే, నేపథ్యం అంటే ఏంటో తెలిసే వయసు కాదు. అయినా గూడా ఇలాంటి పెళ్ళిళ్ళు ఇంకా గూడా గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల పట్టణాల్లో గూడా ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పెళ్లిని అడ్డుకునే సందర్భంగాను పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. పలానా గ్రామంలోనే గద్వాల్ జిల్లా దరూర్‌లోని బాల్య వివాహం జరుగుతోంది. మీరు వెంటనే వెళ్ళండి అని జెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది ఎవరి త్రూనో. అందిన వెంటనే వీళ్ళు అలర్ట్ అయ్యి పెళ్లి తంతు దగ్గరికి వెళ్లారు దాన్ని ఆపడానికి. వెళ్ళే టైంకి తల్లిదండ్రులకి ఎలా తెలిసిందో వీళ్ళొస్తున్నారని తెలిసి పెళ్లి కూతుర్ని దాచిపెట్టేశారు. పెళ్లి కూతురు చెల్లెలు ఆ పెళ్లి దగ్గర ఉన్నారు. పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని దాచిపెట్టారు. దాచిపెడితే పోలీసులు అడిగారు. అడిగితే పెళ్ళికొడుకు లేడనుకుని పెళ్లి కూతురు చెల్లెలు గూడా కొద్దిగా పెళ్లి హడావిడి గదా! తను గూడా ఇంచుమించుగా అలాగే తయారైనట్లుంది. తనే పెళ్లి కూతురు అనుకుని అమ్మాయిని తీసుకొనెళ్లి హోమ్‌కి తరలించేశారు. సో, చిన్నపిల్ల గాబట్టి ఆమెకి ప్రమాదం ఉంది ఈ పెళ్లి ద్వారా అనేసి ఆ అమ్మాయిని హోమ్‌కి పంపించేశారు. ఇక్కడ ఐసీడీఎస్ అధికారుల తప్పు గూడా ఉంది. ఎందుకంటే వీళ్ళసలు కనీసము ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆ అమ్మాయా కాదా? ఆ ఫేస్ ఆ అమ్మాయికి మ్యాచ్ అవుతుందా లేదా? ఆధార్ కార్డ్‌లో ఉన్న ఫోటో ఈ అమ్మాయి ఒకటా గాదా? పేరు అదా కాదా? అసలు ఇవేమీ కనుక్కోలేదు. ఫస్ట్ అక్కడ అమ్మాయిని జూసారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయే అని అనుకున్నారు. తీసుకొని ఎళ్ళిపోయారు. ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె చెల్లెలై ఉంటుందేమో, పెళ్లి కూతురు ఈ అమ్మాయి కాదేమో అని ఏది ఎంక్వైరీ చేయలేదు. సో, ఎందుకింత తొందరపాటు అసలు అధికారులకు గూడాను. సో, మీరిచ్చే అలుసే ప్రజల్ని గూడా పక్కదోవ పట్టిస్తుంది. సో, ఇప్పుడు మళ్ళా కేసంతా మొదటికొచ్చింది. ఈలోపు ఏం జరిగింది? ఈ అమ్మాయిని వీళ్ళు తరలించేశారు. ఆహా! మేము చాలా చాకచక్యంగా పట్టేసుకున్నాము. ఈ పెళ్ళిని ఆపేసాం మేము. విజయం సాధించాం అనుకోని వీళ్ళు తిరిగి వాళ్ళ స్టేషన్‌కెళ్ళిపోయారు. వెళ్ళిపోయే లోపు వెళ్ళిపోయిన తరువాత వీళ్ళు చక్కగా తల్లిదండ్రులు గూడా గుట్టు చప్పుడు గాకుండా ఎవరైతే పెళ్లి కూతురు అంటే పెద్ద కుమార్తె పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ చక్కగా గుట్టు చప్పుడు గాకుండా పెళ్లి జేసేసారు. సో, అక్కడ పెళ్లి జరిగిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయిని హోమ్‌కి తరలించారు. తరువాత ఈ తల్లిదండ్రులు గూడా ఏం జేశారంటే, ఆ చిన్నమ్మాయిని తీసుకెళ్తూ ఉంటే కనీసం ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదు. మా చిన్నమ్మాయి అమ్మాయి, ఆ అమ్మాయినెందుకు తీసుకెళ్తున్నారు మీరు? వదిలేయండి అని గూడా వాళ్ళు వారించలేదు. తీసుకెళ్తుంటే సైలెంట్‌గా గమ్మున ఊరుకున్నారు. అంటే వీళ్ళకేంటంటే వీళ్ళ మోటో తల్లిదండ్రుల మోటో ఏదో రకంగా పెళ్లి జేసేసి వదిలించుకోవాలి ఆడపిల్లని. ఇంకో రకంగా అసలు ఆ పిల్లని ఎక్కడికి తీసుకెళ్లారో, అమ్మాయికేమైనా జరిగిద్దేమో. సో, ఈ ఆలోచన గూడా లేదు. సో, ఇద్దరిది తప్పే ఉందిక్కడ. సో, ఎవరి స్వార్థం వాళ్ళది ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూపించారు. తల్లిదండ్రులు వీళ్ళ స్వార్థం వీళ్ళు చూపించారు. మొత్తానికి ఇక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయికి అక్కడ పెళ్లి జరిగిపోయింది. తర్వాత సంసారం ఎలా ఉంటుందో అది వేరే విషయం. ఈ పిల్లని తీసుకెళ్ళి హోమ్‌లో పడేశారు. మళ్ళా పోలీసులకి కేసు మళ్ళా రివర్స్ అయింది. మరలా తల్లిదండ్రులనొచ్చి ఎంక్వైరీ చేశారు. తిరిగి పెళ్ళికొడుకు ఇంటికి గూడా పోయారు. ఆ అమ్మాయి ఉందా? అబ్బాయి ఉందా అక్కడని. వెళ్లి చూసేసరికి పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని వీళ్ళెక్కడికో అప్పుడే హనీమూన్‌కి కూడా పంపించేసారు దగ్గర లేకుండా. సో, మరి కేస్ క్లోజ్ అవుతుందా? వచ్చిన తర్వాత మళ్ళా దీన్నేమైనా అటాచ్ చేస్తారా? ఇదంతా మళ్ళా పెద్ద ఎంక్వైరీ ప్రాసెస్. వీళ్ళకి టైమ్ వేస్ట్, వాళ్ళకి టైమ్ వేస్ట్. జరగాల్సిన పనైతే జరగలేదు. ఆపాల్సిన పెళ్ళిని వీళ్ళు ఆపలేకపోయారు. సో, ఇలాంటి విషయాల్లోని నిజంగానే నవ్వాలా? లేదంటే అధికారుల అలసత్వం ఉంది అని కోప్పడాలా? అసలు ఏ రకమైన డ్యూటీలు వీళ్ళు జేస్తున్నారని వాళ్ళననాలా? అసలు తల్లిదండ్రుల పరిస్థితేంటి? ఎందుకింత తొందరపాటు వాళ్ళకి? సో, ఇవన్నీ గూడా మైనస్‌లు. దయజేసి ఇలా చేయకండి తల్లిదండ్రులు. బాల్య వివాహాలైతే చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న డేస్‌లోని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆడపిల్లలు గూడాను. సో, సంసారాలను ఈదడము బిలో 18 ఇయర్స్ చేత కాదు. చాలా రకాల తప్పులు జరిగిపోతాయి. అండ్ పిల్లల్ని కనడానికి గూడా వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులుంటాయి. సో, బాల్య వివాహాలనైతే ఆపండి, అరికట్టండి. అలాగే పోలీసులు, అధికారులు గూడా వెళ్ళే ముందు మీరసలు దాన్ని కరెక్ట్‌గా ట్రేస్ చేస్తున్నారా? కరెక్ట్‌గా మనం ఆ పనిని నిర్వర్తిస్తున్నామా లేదా? ఇది గూడా దయచేసి ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మచ్చ మీ మీదే పడుతుంది. అధికారులు ఇట్లా తయారైపోయారు అసలు అని. సో, అది.